కోటలో ఉన్న ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించారా? హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తూ ఉన్న ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి. ఈ ఆలయం బెంగళూరు దేవనహల్లి అనే ప్రాంతంలో ఉంది. అయితే ఈ ఆలయం సుమారు 600 ఏండ్లు పురాతనమైనదని చెప్తారు. ఇప్పుడు మనం వచ్చిన ఆలయము వేణుగోపాల స్వామి ఆలయానికి. లోపల దర్శనం వెళ్దాము రండి. అయితే ఈ వేణుగోపాల స్వామి ఆలయం ఏదైతుందో ఇది ద్రవిడియన్ శైలిలో కట్టుంటుంది. అయితే ఈ ఆలయం గురించి ఒక చిన్న కథ చెప్తాను, వినండి, బోర్ అవ్వకండి. అయితే రణబేరె గౌడ మరియు మలబేరె గౌడ వీరిద్దరూ దేవనహల్లి ప్రాంతానికి సమీపంలోనే అవతి అనే ఒక చిన్న గ్రామంలో నివసించేవారు. వీరిద్దరు కూడా చాలా పేద కుటుంబానికి చెందినవారు. అలా ఒకరోజు రాత్రి తీవ్రమైన వర్షం పడుతుంది. వీరిద్దరూ నివసించే గుడిసెలు చెదిరిపోతాయి. ఆ గుడిసెలు ఉన్న సామాన్లు కూడా చెదిరిపోయి ఉంటాయి. అప్పుడు ఆ చెదిరిపోయిన సామాన్లలో ఒక పరక ఒక పుట్టకు పోయి అతుక్కుంటుంది. అప్పుడు వీరిద్దరూ అది తీయాలని చాలా ప్రయత్నిస్తారు, కానీ అది మాత్రం రాదు. పరకే కదా అనేసి వాళ్ళు అక్కడే వదిలేసి వచ్చేస్తారు. ఆ పక్కనే చెట్టు కింద వాళ్ళిద్దరూ ఆ రాత్రికి అక్కడే నిద్రపోతారు. అప్పుడు ఆ నిద్రలో వారిద్దరికి ఒక స్వామి, అంటే ఈ స్వామి స్వప్నంలో కనపడి ఆ పుట్టకి అతుక్కున్న పరక కింద 7 బిందెలు బంగారు నాణ్యాలు మరియు 2 విగ్రహాలు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతాడు. అలాగే ఈ ఆలయాన్ని నిర్మించాలని కూడా చెప్తాడు. అలా ఆ పుట్టని త్రవ్వి చూస్తారు. మార్నింగ్ లేతూనే పొద్దున్నే లేచాక ఇలా స్వప్నం కనపడింది కదా అనేసి మార్నింగ్ ఇట్లా పుట్టని త్రవ్వి చూస్తే దాంట్లో 7 బిందెలు, అంటే స్వామి చెప్పినట్లు 7 బిందెలు బంగారు నాణ్యాలు మరియు 2 విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఆ విగ్రహాలు ఏదంటే ఒకటి తిమ్మనారాయణ స్వామి అనేసి ఒక విగ్రహం, అంటే ఇది వెంకటేశ్వర స్వామికే. వెంకటేశ్వర స్వామి విగ్రహం మరియు వేణుగోపాల స్వామి విగ్రహం కనిపిస్తాయి. దాంట్లో వెంకటేశ్వర స్వామి ఆలయము అవతి కొండపైన కట్టున్నారు. ఈ ఆలయం ఏముందో అది నేను మళ్ళీ సెపరేట్గా వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వేణుగోపాల స్వామిది చెప్తాను. అండ్ ఇంకోటి వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఈ కోట లోపలే నిర్మిస్తారు. లోపల వేణుగోపాల స్వామి చాలా సూపర్గా ఉన్నాడు. దర్శనం అయితే బాగా అయింది. ఇప్పుడు బయటకు వచ్చి ప్రదక్షిణ వేస్తూ ఉన్నాము. అయితే వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించిన అవతి బెట్ట ఏదైతే ఉందో అది ఇంకో వీడియో చేస్తాను నేను. అది కుదరలేదు నాకు పోయేకి, అదైతే ఇంకో వీడియో చేస్తాను. ఆలయం గుడి పైన కృష్ణలీలలు ఉన్నాయి. ఎంత అందంగా చెక్కినారో చూపిస్తాను, చూడండి. కృష్ణలీలలు ఇవన్నీ. అయితే కోట లోపలే ఆలయం ఉందని చెప్పినాను కదా. అయితే ఆలయం పక్కన ఈ కోట ఉంది. ఈ కోటను కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చిన్నగా చూపించాను, చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఈ ఆలయం ఏదైతే ఉందో ఇది కోటలో నిర్మాణం జరిగింది కాబట్టి ఈ ఆలయం పేరు కోటే వేణుగోపాల స్వామి అని వచ్చింది.
వేణుగోపాల్ ఆలయం చూపిస్తాను ఇక్కడ నుంచి, ఫోర్ట్ దగ్గర నుంచి. చూడండి గైస్, అదే కొన వరకు ఉంది, ఇంకా ఆ పక్కకు వెళ్ళాలి. అయితే ఈ కోట మరియు ఆలయం దర్శించాక ద రియల్ అడ్వెంచర్ స్టార్ట్స్ అంటారు కదా, అలాగే మాకు అయింది. సో మేము అనుకునిండేది ఒకటి, అయ్యిండేది ఒకటి. నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీకు చెప్తాను డీటెయిల్గా. సీనరీ ఆహా ఎంత బాగుందంటే అంత బాగుంది సీనరీ సెట్.